హాయ్ అండి. అందరికీ నమస్తే. ఈరోజు ఈ వీడియోలో కాలీఫ్లవర్ ఫ్రై ఏ విధంగా చేయాలో చూద్దాము. ముందుగా ఈ ఫ్రై కోసం నేను చిన్న సైజు కాలీఫ్లవర్ తీసుకున్నాను. దానిని ఈ విధంగా మీడియం సైజు ముక్కలుగా కట్ చేసుకున్నాను. ఇప్పుడు స్టవ్ మీద గిన్నె పెట్టుకోవాలి. అందులో కొన్ని వాటర్ వేసుకోవాలి. అందులోనే కొంచెం పసుపు, కొంచెం సాల్ట్ వేసుకొని మనం కట్ చేసుకున్న కాలీఫ్లవర్ ముక్కలు వేసుకోవాలి. ఈ ముక్కలన్నింటినీ 2 నిమిషాల పాటు కుక్ చేసుకోవాలి. 2 నిమిషాల తర్వాత ఈ ముక్కలన్నింటిని ఒక ప్లేట్‌లోకి తీసుకోవాలి. ఈ ముక్కలన్నింటినీ మరీ మెత్తగా కాకుండా ఒక 70% ఉడికేటట్టుగా చూసుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకోవాలి. ప్యాన్ వేడిగా అయిన తర్వాత అందులో 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడిగా అయిన తర్వాత పావు టీ స్పూన్ ఆవాలు, పావు టీ స్పూన్ జీలకర్ర వేసుకొని వేయించుకోవాలి. అవి వేగిన తర్వాత అందులో ఒకటి మీడియం సైజు ఉల్లిగడ్డని ఈ విధంగా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఈ ఉల్లిగడ్డ ముక్కలు కూడా లైట్‌గా వేయించుకోవాలి. అందులోనే 2 మీడియం సైజు టమాటోస్‌ని ఈ విధంగా పేస్ట్ లెక్క చేసుకొని వేసుకోవాలి. అందులోనే కొంచెం పసుపు కూడా వేసుకోవాలి. స్టవ్‌ని లో ఫ్లేమ్‌లో పెట్టుకొని ఈ పేస్ట్‌లోకి ఆయిల్ సెపరేట్ అయ్యే వరకు ఈ విధంగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఆయిల్ సెపరేట్ అయింది కదా! అందులోనే మనం ముందుగా కుక్ చేసి పెట్టుకున్న కాలీఫ్లవర్ ముక్కల్ని వేసుకోవాలి. అందులోనే 2 పచ్చిమిర్చిని కట్ చేసి వేసుకోవాలి. అదేవిధంగా కరివేపాకు, రుచికి సరిపడా సాల్ట్ కూడా వేసుకొని అంతా కలిసేటట్టుగా ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు స్టవ్‌ని లో ఫ్లేమ్‌లో పెట్టుకొని గిన్నె పైన మూత పెట్టుకొని 2 నిమిషాల పాటు కుక్ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద ఇంకో ప్యాన్ పెట్టుకొని అందులో 1 టేబుల్ స్పూన్ ధనియాలు, 4 ఎండు కొబ్బరి ముక్కలు, పావు టీ స్పూన్ జీలకర్ర, 2 టేబుల్ స్పూన్ల నువ్వులు, 10 వరకు మిరియాలు వేసుకొని ఒక్క నిమిషం పాటు వేయించుకోవాలి. ఇవి వేగిన తర్వాత వీటిని ఒక ప్లేట్‌లోకి తీసుకొని పూర్తిగా చల్లారనివ్వాలి. వీటన్నింటిని మిక్సీ జార్‌లో వేసుకోవాలి. అందులోనే 1 ½ స్పూన్ కారం వేసుకోవాలి. అదేవిధంగా పెద్ద సైజు వెల్లుల్లిపాయ రెక్కలు 3 వేసుకున్నాను. చిన్నవైతే 5 వేసుకోండి. వీటన్నింటిని ఈ విధంగా మెత్తగా గ్రైండ్ చేసుకోండి. 2 నిమిషాల తర్వాత కాలీఫ్లవర్ ముక్కలన్నింటినీ ఒకసారి ఈ విధంగా కలుపుకొని మనం ఆల్రెడీ గ్రైండ్ చేసి పెట్టుకున్న కారం పొడిని కూడా వేసుకోవాలి. మనం వేసుకున్న కారం పొడి, కాలీఫ్లవర్ 2 కలిసేటట్టుగా ఒకసారి బాగా కలుపుకోవాలి. తర్వాత గిన్నె పైన మూత పెట్టుకొని ఇంకో 2 నిమిషాల పాటు కుక్ చేసుకోవాలి. అంతేనండి, కాలీఫ్లవర్ ఫ్రై రెడీ అండి. ఇప్పుడు అందులో కొంచెం కొత్తిమీర వేసుకొని ఒక 10 సెకండ్స్ పాటు కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఈ ఫ్రై సాంబార్‌లోకి గానీ, పప్పుచారులోకి కానీ సైడ్ డిష్‌గా చాలా బాగుంటుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ఇదేనండి ఈరోజు ఈ వీడియో. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి.